గాంధీ ఉస్మానియా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు, పేదలకు ఉచితంగా వైద్యం అందించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి జనం తరలి వస్తుంటారు. అయితే గాంధీ ఉస్మానియాతో పాటు నీలోఫర్ కూడా అతిపెద్ద ఆసుపత్రి. సిటీలోని ఈ మూడు ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, రోగులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు, డాక్టర్లు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను ప్రజెంట్ మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇది ఎక్కడో కాదు, పీట్లబుర్జ్ హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ అంటే లోపల డాక్టర్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు పేషెంట్స్తోని, లోపల ఎలా మెయింటెనెన్స్ ఎట్లుంది, ఎలాంటి సౌలత్ ఉంది అనేసి ఒకసారి నేను ఇక్కడికి వచ్చి తెలుసుకుందామని వచ్చాను. ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఈ హాస్పిటల్కి వచ్చినందుకు పేదవాళ్ళకి మంచిగా ఉంది. అయిన వాళ్ళు కూడా వస్తున్నారు, పేదోళ్ళు కాకుండా. అవును, అందరు వస్తారు. నేనైతే ఇప్పుడు ఒక పాప 6 సంవత్సరాలు ఉంది, ఒక పాప 3 సంవత్సరాలు ఉంది, బాబు 3 ఏళ్ళలో పడ్డాడు. ఇప్పుడు ఈ బిడ్డతోని 4 మా చెల్లె బిడ్డలకు 2కి చేపించినాం, ఈయనే డెలివరీ అయినరు. నా బిడ్డలకు 3కి చేపించిన ఈయనే. మంచిగా నాకు తెలిసినంత వరకు మంచిగా ఉంది. ఈయనే పేదోళ్ళకు గరీబోళ్ళకు అన్నం కూడా కనుక్కున్న తల్లిదానికి వచ్చినట్లు ఉంటుంది. అన్నం కూడా మంచిగా నడుస్తుంది. అవును, నీట్గానే ఉంటుంది, మంచిగానే పెడతారు అన్నం కూడా. పుణ్యం దవాఖాన ఇది. పుణ్య సార్ పొద్దుగాల లేచినప్పుడు సంధి 5 గంటల వరకు ఈ ఆకలి దుప్ప వాస్తుంది అందరికి మంచిగా ఉంటుంది. షాబాద్లోకెళ్ళి కాదమ్మ ఈడ నార్మల్ అయితే కాదు, ఉప్పు నీరు తక్కువ ఉండదు అంటే అని బూరు పట్టించారు. రాత్రి తెల్లని దాకా నొప్పులు వచ్చినాయి. నిన్న పొద్దున్న దాకా వచ్చింది. ఇక చక్కగా ఈడికి వచ్చినాం. వస్తే 7 గంటలకల్లా వచ్చినాం. ఇక తెల్లని దాకా నిద్రపోలేదు నా బిడ్డ, తొలిచూరు కాన్పు. ఇక నిద్రపోకుంటే ఇక 7 గంటలకల్లా కారు కట్టుకొని కారులో వచ్చినాం. ఇక 7 గంటలకల్లా ఉన్నాం. 9 గంటలకల్లా ఆపరేషన్ అయింది. పిల్ల తల్లి మంచిగానే ఉండదు, బిడ్డ పుట్టింది. మంచిగా చూసుకుంటారా? ఇలా మంచిగానే చూస్తున్నారు, కానీ కొద్దిగా పైసలు ఆడేది అడుగుతున్నారు. అది చేసినాం ఇది చేసినాం అన్ని ఖర్చులకు తీసుకుంటారు. దీంట్లో గవర్నమెంట్లో ట్రీట్మెంట్ చేసి వీళ్ళు కొంచెం కొంచెం తీసుకుంటారు. మేము ఇంట్లో చేసినాం అట్లా చేసినాం అని అట్లా తీసుకుంటున్నారు. అమ్మాయి ఎంత తీసుకున్నారు నీ దగ్గర? అయినా 2000 దాకా. 2000 దాకా అయినాయి. ఇంకెన్ని అయితే ఫుడ్ తినడానికి పెట్టారంట, మంచిగా ఉందా? మంచిగా ఉంది, పెట్టి నీట్గా ఉంది. డాక్టర్లు మంచిగా మాట్లాడతారా? మాట్లాడతారు, చూసుకుంటారా మంచిగా? ఒకరినే ఉండాలి అంటారు. ఇక మా వాళ్ళు ఏమో చాలా మంది వస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ భార్యని రాత్రి అడ్మిట్ చేసారు. ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇక్కడ. డెలివరీ ఎమర్జెన్సీ కేసు, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. లోపల పంపించలేరు వాళ్ళని. అందు గురించే బయట వెయిట్ చేస్తున్నాం. రాత్రి అన్నం తినలే, ఏం తినలే, ఎట్లనే కూర్చొని ఉన్నాం. ఇన్నే లోపల నీట్గా ఉందా? ఏం మంచిగా కొంతమంది నీట్గా ఉంది, ఫుడ్ కూడా మంచిగా ఉంది అని అంటున్నారు. ఫుడ్ అంటే ఫుడ్ డెలివరీ ఇది మన ఇచ్చేటోళ్ళు ఇస్తారు, వాళ్ళని అన్నదాతలు ఇస్తారు, లోపల పెడుతున్నారు. వాళ్ళు కూడా బాగానే ఉంది. కానీ మనల్ని అయితే జెంట్స్ని ఎలా వేస్తలేరు, మ్యాక్సిమం లోపలికి లేడీస్ని ఎలా వేస్తారు. అలా అంటే పేషెంట్స్ ఎమర్జెన్సీ అయినప్పుడు ఎందుకు పట్టించుకోకుండా ఉంటున్నారు? ఏమో మేడం, మరి డాక్టర్స్ నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అడ్మిట్ చేసినాం. మరి ఇంతవరకు డెలివరీ కావాల్సి ఇంతవరకు ఏం చెప్తలేరు. మరి ఇంకా వాళ్ళకే వెళ్ళాలి ఏమవుతుందో. మరి సైన్లు అయితే ఇసుకోరు. మరి 80% గుడ్, 20% వీళ్ళు ఏమన్నా డెవలప్ చేయాలి. నీట్నెస్, బాత్రూమ్స్ అయితే నీట్నెస్ లేవు. డాక్టర్స్ కూడా ఎక్కువ ఓల్ బిజీలో వాళ్ళు ఉంటారు, టైంకి అవైలబుల్ ఉంటారు. ఎమర్జెన్సీ కేసు వస్తూనే ఉంటారు. మిగతా వాళ్ళని అయితే పట్టించుకుంటలేరు. మెయిన్గా వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎంట్రీ వాచ్మెన్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువ పైసలు తిన్నాడు, పైసలు ఇచ్చిన వాళ్ళని లోపల వెళ్తారు, పైసలు ఇవ్వని వాళ్ళని అట్లా. గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మీరు పైసలు ఎందుకు ఇస్తున్నారు? ఎట్లా అంటే టైం ప్రకారం రావాలంట. టైం జరిగిన 10 నిమిషాలు అటు అయిందంటే వదలరంట లోపలికి. వెళ్ళకపోతే ఎంతో కొంత అట్లా సైడ్ నుండి తీసుకొని అట్లా పంపిస్తారు వాళ్ళని. అట్లా ఇక్కడ నడుస్తుంది, అట్లా నడుస్తుంది మొత్తం. పబ్లిక్ అలవాటు వేసింది అది.
ఏ నుంచి వచ్చారు? మేమమ్మ జగదీర్గుట్ట. జయదిరిగుట్ట. అంటే దేనికి ఏమైంది అని? పాప అబార్షన్ అయింది, ఇక్కడ ట్రీట్మెంట్ అయింది, చాలా బాగుంది. చాలా బాగుంది. లోపల ఫుడ్ కానీ వాష్రూమ్స్ కానీ ఎట్లున్నాయి? వాష్రూమ్స్ అంతా క్లీన్ లేవు కానీ ఫుడ్ అయితే బాగుంది. బాగుంది. మంచిగా చూసుకుంటారా డాక్టర్లు? బాగా చూసుకుంటున్నాం. ఎన్ని రోజులైంది మీరు అడ్మిట్? నిన్ననే వచ్చాము, ఇవాళ వెళ్ళిపోతున్నాం. ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాను నేను. బాగానే రెస్పాండ్ ఉంది. నిన్న వచ్చాను, ఈరోజు వెళ్ళిపోతున్నాను. బాగానే ట్రీట్మెంట్ అయింది అది. నీట్గా ఉందా లోపల? అంటే కొంచెం టాయిలెట్స్ దగ్గర బాగాలేదు, ఇన్కన్వీనియంట్గా ఉంది. మిగతాది బెడ్ కన్వీనియన్స్ కానీ ఫుడ్ అంతా బాగుంది. ఎవరైనా మీ దగ్గర మనీ తీసుకోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగింది? మనీ అంటే ఇక ఉంటారు కదా కీపర్స్, క్లీన్ చేసే వాళ్ళు, కొంచెం వాళ్ళు పుష్ చేస్తున్నారు. అంటే ఉంటారు కదా కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు, కొంతమంది లేకనే వస్తారు కదా గవర్నమెంట్ అని, వాళ్ళ దగ్గర కూడా ఇట్లా అడిగితే అదే బాగా అనిపించలేదు మాకు. ప్రతి చీట్ మాటికి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగడం, అలా కొంచెం అక్కడక్కడ చూసాం మేము. లాట్ ఆఫ్ పేషెంట్స్, ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు మాకు. వేరే హాస్పిటల్ నుంచి కూడా రిఫరల్స్ ఎక్కువైపోయినాయి. సో ఎస్పెషల్లీ నేను 2 months బ్యాక్ నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాను. సో గ్రాడ్యువల్లీ ద నెంబర్ డెలివరీ పేషెంట్స్కి, కాంప్లికేటెడ్ డెలివరీ పేషెంట్స్కి, హై రిస్క్ న్యూ బార్న్ బేబీస్కి, ఈ హై రిస్క్ టెరిటరీ కేర్ వాళ్ళన్నీ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో మామూలు కేసు చూడటంకి మా దగ్గర కావాల్సినంత డాక్టర్స్ ఉన్నారు, కావాల్సినంత ఫెసిలిటీ ఉంది. కానీ హై రిస్క్ అనేటప్పటికి ఏమవుతుందంటే లిమిటెడ్ ఉంటుంది అనమాట. లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, వెంటిలేటర్స్ అనికిని, లేకపోతే వాటికి సంబంధించినవి గిని ఇట్లాంటివి కొంచెం తక్కువ ఉంటాయి. పిడాటిక్ సర్జరీ కూడా అంతే. ఇప్పుడు రోజుకి 10 సర్జరీలు చేయగలిగే చోట 10 చేయగలుగుతాం. 20 సర్జరీలు చేయాలంటే ఒక 5-6 కేసులు పోస్ట్పోన్ అవుతుంటాయి. సో అది కొంచెం పేషెంట్స్కి ఇబ్బంది అనిపిస్తుంటుంది. బట్ అక్కడ మాకు కావాల్సినంత ఎక్కువ రిఫరల్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. సో అందుకోసం కొద్దిగా స్పేస్ కావాలి. దానికి లక్కీగా మొన్ననే నేను ఒకసారి హెల్త్ మినిస్టర్ని కలిసినప్పుడు ఒక కొత్త బిల్డింగ్కి స్టార్ట్ చేస్తా అన్నారు. 1 year లోపలనే కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అది మా ప్రెమిసెస్లోనే. అక్కడ నాట్కో అనేసి ఒక బిల్డింగ్ ఉంది, దానికి ఒక మెడికల్ షాప్కి రెండింటికి మధ్యలో ఒక ప్లేస్ ఉన్నది. అది ఒక బిల్డింగ్ కడుతున్నారు, 3rd floorలో కట్టమని మినిస్టర్ గారు చెప్పారు. సో దానికి వర్క్ నడుస్తుంది. అట్లనే అదే టైంలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొంతమంది మాకు హాస్టల్ కావాలి అని అడిగారు. సో మినిస్టర్ గారు దానికి కూడా పాజిటివ్గా స్పందించారు. సో బాయ్స్కి వేరే హాస్టల్, లేడీస్కి వేరే హాస్టల్ నేను కుదురుస్తాను అని చెప్పారు. ఈ కట్టబోయే దాంట్లో కూడా వీలైతే 2 floorలు ఎక్స్ట్రా వేసి లేడీ డాక్టర్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇస్తానని చెప్పారు. సో స్పేస్ కూడా వస్తూ ఉంది. దానికి కావాల్సిన కొద్దిగా ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది. ఇది కొంచెం స్టార్ట్ అయిన తర్వాత అది మళ్ళీ మేము మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మాకు, మీకు ఇంకా ఏమైనా కావాలంటే అడగండి, మేము చేసి పెడతామన్నారు. ఏమేమి కావాలి అంటే ఇప్పుడు వెంటిలేటర్స్ ఉంటాయి అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటర్స్ మా దగ్గర 60 ఉంటాయి. సో 60 బేబీస్ని మనం పెట్టగలుగుతాం వాటి మీద. ఇంకా 10 వస్తే కష్టమవుతుంది. సో అందుకోసం ఇప్పుడు మేము ఇంకా కావాలని అడుగుతాము. యాక్చువల్లీ నేను ఇంకా పేపర్ మీద పెట్టలేదు, అడుగుతాము. బికాజ్ ఇదే ఇట్లా ట్రెండ్ కంటిన్యూ అయితే ఒక్కసారి వచ్చినప్పుడు ఎక్కువ వచ్చిందని అనుకోవటానికి వీల్లేదు. కాబట్టి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు అడుగుతాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం పేషెంట్స్ని ఎక్కువ మంది తీసుకోవడానికి వీలవుతుంది. రోజుకి ఎంతమంది దాకా రావచ్చు? ఇప్పుడు ఇన్ పేషెంట్స్ ఎప్పుడు చూసినా కానీ ఇది ఫుల్ ఉంటుంది. 1300 మంది, 1200 నుంచి 1300 మంది ఉంటారు ఇన్ పేషెంట్స్. సో ఈరోజు 100 మందిని మనం డిశ్చార్జ్ చేస్తే రెండో రోజు 100 మంది వచ్చేస్తారు. సో అది ఎప్పుడు బ్యాలెన్స్ అట్లానే అవుతుంటుంది. సో పేషెంట్స్ కొరత ఏం లేదు. సో ఇంకా పేషెంట్స్తో పాటు వచ్చి అటెండెంట్స్ తోటి కొద్దిగా ఇబ్బందులు జరుగుతుంటాయి. ఒక చిన్న బేబీస్కి 2-3 అటెండెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ కొద్దిగా ఇబ్బందులు జరుగుతుంటాయి. బికాజ్ మేము ఒకళ్ళని అలౌ చేస్తాము, 2-3 లోపలికి అలౌ చేయము. అది కూడా లేడీనే అలౌ చేస్తాము, మదర్ ఉంటుంది కాబట్టి. సో అట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళకుంటే వాళ్ళ కోసం ఒక షెల్టర్ హోమ్ కూడా కట్టారు. సో ఆ షెల్టర్ హోమ్లో ఈ పేషెంట్ అటెండెంట్స్ ఉండటానికి ఉన్నది. షెల్టర్ హోమ్లో
పేషెంట్ తాలూకా రిలేటివ్స్ ఎవరు వస్తారో వాళ్ళు అందులోనే ఉంటారు షెల్టర్ హోమ్లో. తల్లి ఒక్కరితే పిల్లతో ఉంటుంది, పిల్లోడితో ఉంటుంది. సో ఆమె కూడా ఆ షెల్టర్ హోమ్లోకి పోయే స్నానాలు చేస్తుంది. అంటే బయట కూడా చాలా మంది కింద పడుకొని ఉన్నారు, వాళ్ళ గురించి ఏమంటారు? పడుకుంటారు, వాళ్ళకి షెల్టర్ వాళ్ళు అందరూ 1300 మందికి 2600 మంది ఉండరు కదా. సో వాళ్ళందరికీ షెల్టర్ హోమ్లో అక్కడ అందుకోసమే కదా అంతా టోటల్ సిమెంట్ చేయించేసి నీట్గా చేసి పెట్టించినాము. సో వాళ్ళు నైట్లో పడుకోవాలి, వాళ్ళకి ఎక్కడో చోట వసతి కల్పించాలి కాబట్టి టోటల్ ఇటు సైడ్ పార్కింగ్ లేకుండా నైట్లో పేషెంట్స్ కోసమే మేము వదిలేసినాము. లైటింగ్ అది పెట్టినాము, సెక్యూరిటీ పెట్టినాము. సో వాళ్ళందరూ నిద్రపోవాలి కదా. ఓకే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ వర్షం పడితే ఎలా, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి? అక్కడ 2 షెడ్స్ ఉన్నాయి కదా, షెల్టర్ హోమ్ ఉన్నది కదా. షెల్టర్ హోమ్ కిందని టోటల్ షెల్టర్ హోమ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఉంది, కిందనంతా ఖాళీనే ఉన్నది, అక్కడ పడుకుంటారు. ఉస్మానియా ఆసుపత్రి 100 ఏళ్ళ కన్నా పైగా ఉన్నది. దాంట్లో మేము ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అంటే ఈ స్టేట్ ఆఫ్ తెలంగాణలో అన్నిటికన్నా మంచి హై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టెర్షరీ కేర్ హాస్పిటల్ ఉంది. దీంట్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ కేర్ ఫర్ ఈ తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఇక్కడ వస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురితో. అండ్ దీంట్లో అన్ని రకాల సర్జరీస్ జరుగుతున్నాయి. మెడికల్ కేర్, బెస్ట్ మెడికల్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అండ్ సర్జరీస్, న్యూరో సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్, బర్న్స్ పేషెంట్స్కి మ్యాక్సిమం బెస్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ మా హాస్పిటల్లో జరుగుతున్నాయి. మా హాస్పిటల్ 100 ఏళ్ళ కన్నా పైన ఉన్నప్పుడు ఈ పాత బిల్డింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు మన ప్రభుత్వము, మన సీఎం గారు అండ్ హెల్త్ మినిస్టర్ గారు కొత్త ల్యాండ్ అలాట్ చేసినారు. ఈ కొత్త బిల్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అండ్ అది గోషా మహల్లో ఇక్కడనే దగ్గరనే గోషా మహల్లో పోలీస్ గ్రౌండ్ అక్కడ చేస్తున్నారు. అది ఒక 35 ఏకర్స్లో అంటే ఒక పెద్ద భవనం క్రియేట్ చేస్తున్నారు అక్కడ. దాని గురించి ప్లానింగ్ జరుగుతుంది. త్వరగానే అది రెడీ అయితే మేము అక్కడ ఇంకా బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నాము. ఇంకా బెడ్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. ఇది ఒక 2 ఇయర్స్లో అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీనికి మేము ఎదురు చూస్తున్నాము. అండ్ మా దగ్గర ఉన్న సర్వీసెస్ కూడా ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నాము. పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ మేము కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఎంత త్వరగా ఇస్తున్నాము. కొన్నిసార్లు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన కొందరికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎంత త్వరగా వాళ్ళకి కంఫర్టబుల్గా పెట్టవచ్చు అది చూస్తున్నాము. సో అవన్నీ మేము చూస్తున్నాము. ఇంకా డాక్టర్లు కూడా 24 అవర్స్ వర్క్ చేస్తున్నారు. అందరూ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందరూ ఈ 24 అవర్స్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు పేషెంట్స్ అందరికీ, జనాలందరికీ. సో దీనికి ఎంత మంచిగా కంఫర్టబుల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో అది చేస్తున్నాం మా ప్రయత్నం. డైలీ ఓపీ అవుట్ పేషెంట్లో మా దగ్గర ఒక 3000 పైన అవుట్ పేషెంట్ వస్తారు. కొన్నిసార్లు 5000 వరకు కూడా పేషెంట్స్ ఉంటారు. ఇంకా ప్రతిరోజు ఒక 200 మంది అడ్మిట్ అవుతారు. 200 పైన మందినే అడ్మిట్ అవుతారు. ఇంకా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో కూడా ఒక 250 మంది డైలీ వస్తూ ఉంటారు వేరియస్ ఎమర్జెన్సీస్తోని. వాళ్ళకి కొందరికి చాలా మటుకు అడ్మిషన్స్ అవసరం ఉంటాయి, కొందరికి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము. అండ్ డైలీ ఒక 100 పైన సర్జరీస్ జరుగుతున్నాయి. వేరియస్ సర్జరీస్, ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కానీ, సింపుల్ సర్జరీస్, మేజర్ సర్జరీస్, అన్ని మైనర్ సర్జరీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద ఫోకస్తోని
దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి ప్రత్యేకంగా దీని గురించి చూస్తున్నారు. సో వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ఆస్కింగ్ అస్, అండ్ వీఆర్ very thankful to the government for coming up with this proposal, and we are very certain that we will be soon shifting త్వరగా షిఫ్ట్ రెడీ అవుతుందని మేము ఆశిస్తున్నాము, and we are confident that the government is going to provide us with this new premises very soon. మస్తాన్ రెడ్డి న్యూరో సర్జన్ని. మా డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది oldest and best department in neurosurgery. The PG course was started as early as this hospital was started, and we are providing all the facilities to the patients. We are doing all vascular surgeries, tumor surgeries, all spinal fixations, spinal surgeries, whatever you name we are doing, and we are having all the facilities also, because recently we procured one microscope, high-end microscope, and we are having all the micro instruments, everything is available. Only thing is a little bit space restraint. స్పేస్ లేకపోవడం వల్ల జనాలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? అంటే బెడ్స్ లేకపోవడం కానీ అలాంటి ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? Usually no, but the thing is when the load is too much, then the problem will arise, and that I think government is looking forward for this one, and as early as possible we are thinking that the new hospital premises will be constructed, and we are happy with the new premises. There are Mag emergencies lo fantastic. We had a good ward. There are almost 30 beds in that neurosurgery ward. So we at any given time there are 4 residents on duty and 1 call doctor. So many people are on duty, and we are almost operating every day 3-4 emergency cases, surgeries, 3-4 emergency surgeries minimum. Sometimes it may go up to 6-7 also, and so many admissions are there. Professor and HOD of Plastic Surgery Department amma. మా డిపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ బర్న్ కేసెస్, ట్రామా కేసెస్, చేతులు కట్ అయ్యి తర్వాత కాళ్ళ మీద ఫ్రాక్చర్స్ అయ్యి స్కిన్ తర్వాత కండా పోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎమర్జెన్సీలో వస్తూ ఉంటారు. మోర్ దాన్ 60% బర్న్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అయ్యి వెళ్తారు. మన స్టేట్ నుంచే కాకుండా చుట్టుపక్కల 2-3 స్టేట్స్ నుంచి కూడా వచ్చే బర్న్స్ పేషెంట్స్ అందరినీ కూడా చాలా బాగా ట్రీట్ చేసి పంపిస్తున్నాము. ప్రతిరోజు ఒక 2 నుంచి 3 చిల్డ్రన్ విత్ స్కాల్ బర్న్స్, అంటే వేడి వాటర్ వలన కానీ మిల్క్ వలన కానీ ఇటువంటి కాలిపోయిన గాయాలతో రావడం కానీ, లేదా ఎలక్ట్రికల్ బర్న్స్ వస్తూ ఉంటారు. చేతులు పోయే వాటిని కూడా మనము ట్రీట్ చేసి సేవ్ చేస్తున్నాము. సో మన ప్రభుత్వం ద్వారా మనకి ఇప్పుడు స్పెషల్ డ్రెస్సింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ డ్రెస్సింగ్స్. అవి ఇమీడియట్గా 24 అవర్స్లో మనం కవర్ చేస్తే బర్న్స్ తోటి ఉన్న వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ ట్రీట్మెంట్ని ఇచ్చి సర్వైవల్ అన్నది చాలా ఇంప్రూవ్ అయింది. సో గవర్నమెంట్ సర్వీసెస్లో చాలా కీలకమైన అడ్వాన్స్మెంట్ ఇది. ప్లాస్టిక్ సర్జరీలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా వరకు ప్రొవైడ్ అయ్యింది. సో ఇంకా బర్న్కి రిలేటెడే కొంచెం డ్రెస్సింగ్ రూమ్స్ అని, తర్వాత బాత్ ఫెసిలిటీస్ అన్నీ గవర్నమెంట్ మన అడ్మినిస్ట్రేటర్స్ ఇస్తామనేసి ప్రామిస్ చేశారు. సో ఇంకా న్యూ బిల్డింగ్ వస్తే ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఇంకా జరుగుతాయి. మా డిపార్ట్మెంట్లో అయితే ఫ్యాకల్టీ అండ్ పీజీస్ అంతా కలిపి ఒక 30 మెంబర్స్ ఉన్నామమ్మా. సో 24 అవర్స్ సర్వీస్ ఉంటుంది బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి. సో ఎవ్రీడే ఒక 5 అడ్మిషన్స్ వరకు ఎమర్జెన్సీ ఉంటాయి, 10 కేసెస్ వరకు ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఎవ్రీడే ఉంటుంది. ఓపీ సర్వీసెస్ ఉంటాయి, ఎమర్జెన్సీ సర్వీసెస్ 24 అవర్స్, అండ్ ఎలెక్టివ్ కేసెస్ అలాంటివి అంటే కంజెంటల్ ఎనామలీస్, అంటే పుట్టుకతోటే చెవు లేకుండా పుట్టిన వాళ్ళు కానీ, క్లెఫ్ట్ టిప్ అంటే గ్రహణం మొర్రి తొర్రి
అలాంటి వాటికి కానీ తర్వాత బర్న్స్తో కాంట్రాక్చర్స్ చేతులు కాళ్ళు ఇట్లా ముడుచుకుపోతాయి, తర్వాత నెక్ ఇట్లా అతుక్కుపోతుంది. సో అట్లాంటి వాటికి ట్రీట్మెంట్స్. తర్వాత కార్పెంటర్స్ వాళ్ళు మెషిన్స్ ఆపరేట్ చేసేటప్పుడు కట్ అయిపోయి మొత్తం నరాలన్నీ కట్ అయిపోతాయి. సో వాటికి కూడా మనము జోడించి ఆపరేషన్స్ చేస్తాము. సో ఇవన్నీ ఎలెక్టివ్వి 10, తర్వాత ఎమర్జెన్సీలో ఈ కొల్లాజన్ అనే కవర్ తోటి బర్న్స్కి ట్రీట్మెంట్ ఒక 5 అట్లా 15 కేసెస్ వరకు ఎవ్రీడే జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంతవరకు స్పేస్ ప్రాబ్లం ఉంది. కొత్త బిల్డింగ్ వస్తే ఇంకా ఈ చరిత్రాత్మక హాస్పిటల్లో ఇంకా మంచి సర్వీసెస్ వస్తాయి అని మా ఆశ. అండ్ గవర్నమెంట్ దానికి సపోర్ట్గా ఉంది కాబట్టి వీఆర్ హ్యాపీ. రీసెంట్గా దివాళీ అయింది మేడం. ఎంతమంది అంటే కాళ్ళు చేతులు బర్న్ అయిపోయి ఎంతమంది? ఒక 30 మెంబర్స్ వరకు వచ్చారమ్మా. అందులో 1-2 మాత్రమే అడ్మిట్ చేయాల్సిన అవసరము. మిగిలిన అన్ని కేసెస్కి కూడా మేము చెప్పాను కదా కొల్లాజన్ ట్రీట్మెంట్ ఉందని, క్లీన్ చేసి అది షీట్ వేసేసి కన్జర్వేటివ్గా డ్రెస్సింగ్ పంపించేసాము. సో వాళ్ళు ఓపీలో ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్య అబిట్స్లో ఫైర్ యాక్సిడెంట్ ఒకటి అయింది క్రాకర్ షాప్లో. ఇన్సిడెంట్ సందర్భంగా 2 పేషెంట్స్ వచ్చారు. వాళ్ళు పక్కనే ఉన్న హోటల్లోని కుక్స్ అన్నమాట. అందువలన స్మోక్ అంతా పీల్చేసుకొని లోపల లంగ్స్ అంతా ఎఫెక్ట్ అయినాయి. సో వాళ్ళని అడ్మిట్ చేసి 2 రోజులు స్పెషల్గా సిప్యాప్ అని మెషిన్ ఉంటుంది, ఆక్సిజన్ డెలివర్ చేసేది, అది పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం వలన గాయాలకి మాత్రం వెంటనే కొల్లాజన్తో ట్రీట్ చేసేసాము. ఒక పేషెంట్ టోటల్గా రికవర్ అయిపోయింది. ఆ విధంగా లంగ్స్ ఇంజూర్ అయిన పేషెంట్ కూడా ఇక్కడ అనస్థీషియా వాళ్ళు మేము ట్రీట్ చేసిన ట్రీట్మెంట్కి షీ రికవర్డ్ అండ్ వెరీ హ్యాపీ. షీ ఈజ్ ఇన్ ద వార్డ్. 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తాము. అండ్ ఇంకొక పేషెంట్కి 2 చేతులు కాలిపోయినాయి మొత్తం ఇంతవరకు. సో ఆ పేషెంట్కి ఒక చేతికి కొల్లాజన్ వేసేసాము, కొంచెం పై గాయాలు ఉన్నదని. రెండో దానికి సర్జరీ చేసి స్కిన్ గ్రాఫ్ట్ ఉంది మన దగ్గర, స్కిన్ బ్యాంక్ ఫెసిలిటీ ఉంది. సో దాని నుంచి తీసి స్కిన్ ట్రాన్స్ప్లాంట్ చేసాము. అది ఆరోగ్యశ్రీ ద్వారా మనకి అవైలబుల్ కూడా ఉంది. సో ఇది గవర్నమెంట్ మనకి ఇచ్చిన మంచి ఫెసిలిటీ అమ్మ. సో స్టేట్లో మన ఇండియాలోనే మనది 2nd స్కిన్ బ్యాంక్. అండ్ స్టేట్లో ఏపీ తెలంగాణ రెండిట్లో కలిపి ఒకటే ఉంది. సో బెటర్ సర్వీసెస్ ఇస్తున్నాము. ఏం పేరు? నా పేరు పద్మమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను రామకోట్లో పనిచేస్తామ్మా. రామకోట్లోనే అంటే మేము ఉన్న ఏరియా అదే. 50 ఏళ్ళ నుంచి నేను హైదరాబాద్కి వచ్చి. ఎక్కడ సొంతూరేడా? మాది సొంతూరు మహబూబ్నగర్ అమ్మ, కలకుర్తి సైడ్ మాది. అయితే పని చేయనికే పోయిన హోటళ్ళకు. నుంచి చేస్తున్నావు హోటల్లో? 10 నెలలు అవుతుందేమో మేడం. 10 నెలలు హోటళ్ళకు పనిపోయినాము. పనిపోతే ఇక ఇట్లా బాంబులు పెట్టి పాటకాయలు పెట్టి కింద కాలింది, మాకు తెలియలే. మేము 2వ ఫ్లోర్లో పని చేస్తున్నాము. అసలు ఎట్లా అయింది ఏమన్నా తెలుసా నీకు? నాకు ఏం తెలియదు మేడము, కింద ఏం జరిగింది తెలియదు. పటాకుల సప్ట దీపావళి కదా పండుగ అనుకొని పటాకులు కాలుస్తుంటే ఉన్నాము. ఆ సౌండ్కు కిందికి వచ్చే వరకు మొత్తము మంటలు పొగ చుట్టుకుంది. ఇప్పుడు కింద ఎంత కాలుతుంటే ఎవరు చెప్పలేదా మీకు? ఎవరు చెప్పలేదమ్మా. 20 మంది మగవాళ్ళు ఉన్నారు కానీ ఎవరు చెప్పలే మాకు. చెప్తే మేలుకుందాము. మేము వచ్చినప్పుడు కూడా పోలీసులు పట్టుకొచ్చిండ్రు మమ్మల్ని. ఈ దవాఖానలో జాయిన్ చేసిండ్రు. డాక్టర్ అమ్మ మిషన్లు పెట్టి మంచిగా చేసింది, మమ్మల్ని మంచిగా కాపాడింది, బతికిచ్చిందమ్మా. వచ్చి రాగానే ట్రీట్మెంట్ చేసిరా లేదంటే ఆగండి పక్కన పెట్టండి అనేసి ఏమన్నా? లేదమ్మా, చేసిండ్రు, రాగానే చేసిండ్రు. లక్ష్మి మేడము అమ్మ. ఎంతమంది గాయాలైనాయి అక్కడ? మాకిద్దరికే మేడము. ఇంకే మొగోళ్ళ సంగతి మాకు తెలియదు కానీ మాకు ఆడలం అయితే ఇద్దరమే ఉన్నాం, ఇద్దరం బయట పడ్డాం. ఏ దవాఖానలో ఉన్నావు అర్థమవుతుందా? ఉస్మాన్ దవాఖానా. ఉస్మాన్ దవాఖానా అమ్మ. ఇదే ఫస్ట్ వచ్చినమ్మా, ఇంతవరకు ఎప్పుడు రాలేను నేను. ఈ 2 రోజుల నుంచి నాకు చెప్తుంటే అర్థమైంది కానీ నాకు అవతల ఏం తెలియదు. నాకు మిషన్లు పెట్టినాక ఆ పొగ అంతా మస్తు పొగనే నాకు 2 రోజులు పోయిందమ్మా. పొగ కాలుడు తక్కువ కానీ నా కడుపులో పొగ మస్తు ఇంత లోతు మంచినైందనంట. మా వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తే నేను ఇన్ని చెప్తున్నా. నాకు సోయి లేకుండా నాకు డాక్టర్లు మంచిగా చేసిండ్రమ్మా.
మేడం మంచి మందులు ఇచ్చింది, మంచి చాలా మొన్న పిల్లలలో కలిపింది. దవాఖాన తప్పనిసరి ఎలాంటి వాళ్ళైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. అంటే మాది పక్కనే, నేను కూడా పక్కనే పని చేస్తా. అయితే అప్పుడే ఇట్లా కాలుతుంది ఏమైందా అని వెళ్తే అక్కడ షాప్ కాలిపోతుండే. ఇక మా అమ్మ బయటికి వచ్చేసింది అనుకున్నా, అందరిని అడిగితే ఎవ్వరు లేరు లోపల అన్నది. కానీ వాటర్ వేసినాక అల్ల నుండి వాటర్ పడి స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికే కాలిపోయినాక కొన్ని వాటర్ పడ్డాక బయటికి వెళ్ళింది. ఇక బయటికి వెళ్ళినాక పోలీసు వాళ్ళు ఇట్లా అందరూ అక్కడనే ఉండే. కాలుతున్నప్పుడు నీకు అక్కడికి వెళ్ళి ఎట్లుంది ఏంది అని ఎవరు తెలియదా నీకు? అక్కడ అంత సిచ్యువేషన్ తెలుసు, కానీ అక్కడ లోపల ఎవరు లేరు అని అన్నారు. అడిగినాం మేము అందరిని, ఇక్కడ మా అమ్మ పని చేస్తుంది, ఇట్లా లోపల ఉన్నారు ఎవరైనా అంటే ఎవరు లేరు, అందరు బయటికి వచ్చేస్తారని చెప్పి. అంటే అప్పటికి అంబులెన్స్ ఉండే అక్కడ. అంబులెన్స్ ఉంటే ఇక మా అమ్మని తెలియగానే నేను మా ఫ్రెండ్స్ తీసుకుని వచ్చినాం ఇక్కడ హాస్పిటల్కి. ఎప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళలే, ఫస్ట్ టైం రావడం. ఇప్పుడు ఇన్ని రోజులలో ఎప్పుడు ఎక్కడ వెళ్ళలే. నార్మల్గా చిన్న జ్వరం వస్తే క్లినిక్లకు పోయేది, ఆమెకి ఎప్పుడు అట్లా హాస్పిటల్కి కూడా వెళ్ళలే. చక్కెర వచ్చి పడిపోయినా నేను కూడా ఆమెను చూసేవారికి అంత ఘోరంగా అయిపోయింది, గుర్తుపట్టకుండా అయిపోయింది మనిషి. వాళ్ళ ఓనర్కి కాల్ చేస్తే ఆ టైంలో రెస్పాన్స్ కాలేదు. తర్వాత ఒకరోజు మార్నింగ్ వచ్చి వీళ్ళకి గుర్తులేదు, వచ్చి కలిసి వెళ్ళిపోయింది ఆయన. మళ్ళీ కాల్ చేస్తే మేము తర్వాత వస్తామన్నారు, ఇంకా రాలేదు. యాక్చువల్ అంటే మేము వచ్చింది మెడిసిన్ తీసుకుపోదామని వచ్చినాం. వస్తే ఏమైంది, మా బాబాయ్కి అడ్మిట్ చేసారు, వాళ్ళు బాగాలేదని చెప్పి. తర్వాత ఎంజియోగ్రామ్ చేసారు, ఎంజియోగ్రామ్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి మళ్ళీ స్టెంట్లు వేసారు. ట్రీట్మెంట్ అయితే సూపర్ ఉంది, అంతా బాగుంది. కొద్దిగా నీట్నెస్ ఉంటే బాగుంటుంది. రెండోది ఏమైందంటే మనకి ఇక్కడ ఇంకా కొద్దిగా ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వము మనకి ఈ పాత బిల్డింగ్లు తీసేసి ఇంకా కొద్దిగా ఏ దానికి డిపార్ట్మెంట్ వైజ్ సపరేట్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఐసీ సూపర్ కాకపోతే ఐసీ తర్వాత సెకండ్ ఐసీ కూడా ఉంటుంది, అది కూడా బాగుంది. కానీ జనరల్గా బాత్రూమ్స్ కానీ ఆ తర్వాత గది ఒకటి బాగాలేదు మేడం. ఇంకా ట్రీట్మెంట్ అయితే సూపర్. కాకపోతే ఒకటి ఏంటంటే ఏ వార్డుకి ఆ వార్డు సపరేట్ పెట్టేసుకొని కొద్దిగా నీట్నెస్, బాత్రూమ్లో అయితే దళిద్రం, అన్నం కూడా తినం మీరైతే. ఐసీ సూపర్, కానీ బయట జనరల్గా బాగుంటుంది, అంతా కలకూర గురాల కంపలాగా ఉంటుంది. ఒకప్పుడు ఉస్మానియా అంటే మేము బెదురుకునేటోళ్ళము, నేనే బెదురుకున్నా చాలా. దేనికంటే వన్ ఆఫ్ ది టైంలో ఉస్మానియా అంటే బూత్ బంగ్లా, నీట్నెస్ ఉండదు. అది ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది తెలియదు. కాల్చుకున్న వాళ్ళు ఒకటే దగ్గర పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు ఒకటే దగ్గర ఉంటారు, డయాలసిస్ పేషెంట్ ఒకటే దగ్గర ఉంటారు. ఇప్పుడు కొద్దిగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు చేస్తే కూడా బాగుంటుందని చెప్పి చిన్న మనవి, అంతే. మా ఫ్రెండు అతను మహబూబ్నగర్ కర్నూలు నుంచి, నాగర్కర్నూలు నుంచి వచ్చారు ఇక్కడికి. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న కూతురికి ఇలా నీరు వచ్చేసిందని అడ్మిట్ చేసింది. ఎప్పుడు అడ్మిట్ చేసిరు? 3-4 days అయింది. మహబూబ్నగర్ డిస్టిక్ కొల్లాపూర్ పుడికిలా. మా అన్న బిడ్డకు కొంచెం వస్తాయింది, ఒక సైడ్ అంతా డ్యామ్ అయిపోయింది, కొంచెము కాళ్ళ వాపులు. 24 ఏళ్ళు. ఈ 4 రోజుల నుంచి ఏమన్నా చిరాకు పడ్డం కానీ అలాంటి ఏమైనా చేస్తురా? రిపోర్ట్ల కాడ కొంచెం ఉంటుంది, రిపోర్ట్ల దగ్గర అక్కడక్కడ తిరగడం. అడ్మిట్ అయినాక పర్వాలేదు, రిపోర్ట్ల దగ్గర అక్కడక్కడ ఉంటుంది కొద్దిగా. ఇక ఇక్కడ అక్కడ అవన్నీ ఇంకా ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ వచ్చిన 2 రోజులు అయింది. నిన్న 5 గంటలకు తెచ్చినాం. ట్రీట్మెంట్ అయితే బాగానే చేస్తున్నారు. ట్రీట్మెంట్ ఏ ఇబ్బందులు అయితే పెడతలేరు. ఏం లేవు. ఇబ్బందులు ఉంటే చెప్పేస్తాం మీకు. ప్రైవేట్ హాస్పిటల్లో బాగుందా, గవర్నమెంట్ హాస్పిటల్లో? ఇక్కడనే బాగా చూసిరమ్మా, ఇక్కడనే బాగా చూసిర్రు. అదిగో ప్రైవేట్ హాస్పిటల్లో చూసి అంతా గుల్ల ఈడ వచ్చినాం. ప్రైవేట్ హాస్పిటల్లో బిల్ ఎంత అయింది? 2 లక్షలు దాటింది. అక్కడ ఎన్ని రోజులు ఉంచారు? 2 రోజులు వచ్చినాం. 2 రోజులకి 2 లక్షలు అయినాయి. 2 రోజులు 2 లక్షలు చేసిరు వాళ్ళు. 2 లక్షలు చేస్తే ఇంకా ఏది హాస్పిటల్లో పోనిస్తలేరు మాకు. ఏంటంటే వాళ్ళు ఎగబడుతున్నారు మా మీదికి. అందుకని మా వల్ల కాదు, ఇంకా కట్టలేము మేము. 2 లక్షలు బిల్లు ఇచ్చి కట్టి తీసుకొని హాస్పిటల్కి వస్తే మంచిగా చూస్తున్నారు ఇక్కడ. పేషెంట్ వాళ్ళ డాడీని విజయ్ పిడిసి వచ్చింది. పిడిసి వస్తే ఇక్కడ తీసుకొచ్చినాం. మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది, మంచిగానే అయింది, మంచిగానే చూసుకుంటారు.
ఏం పర్వాలేదు. ట్రీట్మెంట్ ఎలా ఉంది మీ అబ్బాయికి? మంచిగానే ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నాయి. డబ్బులు వేసేసంలో కూడా మనకు డబ్బులు గిబ్బులు అన్నలు వాళ్ళు. మేము వచ్చేసి ఒక 2 వీక్స్ అయింది. నాకు యాక్సిడెంట్ అయ్యింది. నా బండే నా కాలు పైన పడిపోయింది. కాలు పైన పడి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, నీ కింద ఫ్రాక్చర్ అయితే ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక ఇక్కడ ఫస్ట్ సిమెంట్ పట్టి వేశారు. వేసిన తర్వాత ఒక 2-3 డేస్లో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 3 డేస్ అట్లా ట్రీట్మెంట్ పెట్టి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఓ 2 వీక్స్ అయినాక రమ్మని చెప్పారు. ఇప్పుడు వచ్చాము. ఛార్జ్ ఇట్లా ఏం లేదు, అంత ఫ్రీనే. హెచ్బిఎస్ పాజిటివ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పినారు. ఈరోజే వచ్చినాం. ఇవాళ ఇక్కడనే ఉండి రిపోర్ట్లు రేపిస్తామన్నారు, మందులు రాసి పంపిస్తామన్నారు. నా పేరు బజరంగ్. మేము తూప్రానికి నుంచి వచ్చినాము. ఇప్పుడు ఎమర్జెన్సీ తలకాయ పలిగింది ఒకళ్ళది ముంగట. తలకాయ పలిగి ఆయన బ్లడ్ పోతుంది. ఎమర్జెన్సీలో స్లిప్ ఇవ్వాలి, ఓపీ స్లిప్ తీసుకొని లోపల పంపించాలి. ఓపీ స్లిప్ వేయడానికి ఆడ 20 మంది లైన్ ఉంది. ఉన్నాయి 2 కౌంటర్లు. ఆడ 40 మంది లైన్ ఉన్నారు. 40 మందిలో అప్పగా వీడు వస్తాడా బస్తాడా తెలియదు. ఎమర్జెన్సీ బెడ్లు పెంచాలా, ఎమర్జెన్సీ బెడ్లు పెంచేది లేదు. ఫెసిలిటీ అయితే మంచిగా, డాక్టర్స్ చూస్తారు మంచిగా, కానీ ఇక్కడ పబ్లిక్ నీట్నెస్ లేదు. మొత్తం బయట అంతా గలీజు. ఇక్కడ ఇప్పుడు మనం చెప్తే 50 లైన్లు ఉండంటారు. ఎమర్జెన్సీ అన్న ఫస్ట్ ఇవ్వాలి స్లిప్. ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు అయితే ప్రాణం పోతుంది. 2 నిమిషం కూడా ఆగొద్దు. వాళ్ళు ఎమర్జెన్సీ స్లిప్ ఇచ్చి ఎమర్జెన్సీ డాక్టర్స్ రెడీగా ఉండాలి. ఇప్పుడు మేము కూడా వచ్చినాం మార్నింగ్ ఎమర్జెన్సీలో. మేము పక్కకి వెళ్ళిపోయాం. మా డాడీ బాగానే ఉండు. ఏంటంటే మా డాడీకి కూడా హార్ట్ అటాక్ అని వచ్చినాం. వీడికి ప్రాబ్లం ఇంతకుముందు ఇక్కడికి వస్తే తక్కువైంది మాకు కూడా, కానీ ఏంటంటే ఇదే ప్రాబ్లం ఉంది మొత్తం. బయట విలేజ్ ఎమర్జెన్సీలో వస్తారు తలకాయ వాళ్ళు. మన ఇప్పుడు పాయిజన్ కేసు వచ్చింది. ఇంతకుముందు పాయిజన్ కేసు వస్తే వాడు పాయిజన్ వేసుకొని ఎంతసేపు అయిందో, ఈయన 15 నిమిషాలు అయితే చచ్చిపోతాడు. ఎమర్జెన్సీలో స్లిప్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. మెయిన్ అదే స్లిప్ దగ్గరనే ప్రాబ్లం అవుతుంది. 20 మంది, 30 మంది, 40 మంది, పొద్దున 20, 22, 20, 40 మంది ఒకటేసారి. చూశారు కదా జనాలు ఏం చెప్తున్నారో. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలతో పాటు ఫుడ్ కానీ మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది, కానీ వాష్రూమ్స్ కొంచెం నీట్గా చేపిస్తే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నారు. పేదోళ్ళ కాడ నుంచి ఉన్నోళ్ళ దాకా ఈ హాస్పిటల్స్కి వస్తుంటారు, చూపిస్తుంటారు. నర్సులు కానీ డాక్టర్స్ కానీ అందరూ మంచిగా మాట్లాడతారు, మంచిగా చూసుకుంటున్నారు అనేసి చెప్తున్నారు. కొంచెం ఆ వాష్రూమ్స్ కానీ కొంచెం మెయింటెనెన్స్ చూసుకుంటే ఒక 80% బాగానే ఉంది, 20% మెయింటెనెన్స్ చూసుకుంటే బాగుంటుంది అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో జ్యోతి, పల్లవి టీవీ.